హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, థర్డ్ ఈరోజు కాబట్టి ఈరోజు డే అంటూ ఎలా స్పెండ్ చేశానో మీరు వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కింగ్ అండ్ క్వీన్. మన ఇంటికి మనమే కదండి, మనము ఇంకా హస్బెండ్. కింగ్ అండ్ క్వీన్. మీరు ఆ ఫ్లవర్స్ అంటూ అబ్జర్వ్ చేశారా అండి? అది మా చిన్న పాప చేసిందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఈరోజు వచ్చేసి సాటర్డే. పూజ అంటూ కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, పూజ అంటూ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అంటూ బ్రేక్ఫాస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్స్ అంటూ నేను చెప్తానండి. అండ్ మీకు ఒకటి ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా మనము ఇంట్లో అంటూ ధూపం అంటూ వేసుకుంటే ఇల్లంతా మంచి పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటుందండి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంటూ ఇంట్లో ఉంటే వెళ్ళిపోతుంది. అండ్ ఎవ్రీడే అంటూ ఇలా నేను సాంబ్రాణి అంటూ వేసుకుంటాను, కొద్దిగా ధూపం అంటూ వేసుకుంటాను. అండ్ మెయిన్ డేస్ అంటూ వేసుకోవాలంటే మంగళవారం, గురువారం, శుక్రవారం అండ్ శనివారం ఇలా వేసేసుకుంటే బాగుంటుంది. డైలీ చేసుకున్నా బాగుంటుందండి. ఇలా సింహద్వారం కంటూ ఒకసారి అలా చూపించేసేస్తే చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటికైతే 4 సైడ్స్ డోర్స్ అంటూ ఉంటాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఇలా 4 డోర్స్ ఉండడం వల్ల మనకు ప్లస్సే అవుతుంది అనేసి విన్నానండి. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు తప్పక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. టీ ఇంకా కేక్ అండి. పూజ అయిపోయిన తర్వాత కొద్దిగా టీ అంటూ తాగుతాను. ఇది నేను చేసిన కేకే. మీరు చూస్తారు కదా, కేక్స్ అంటే నాకు ఇష్టం, ఇంట్లోనే బేక్ చేస్తాను. అండ్ ఇది ఎగ్లెస్ కేక్స్ అండి, వితౌట్ ఎగ్ చేస్తాను. చాలా బాగుంటుంది. అయితే టీ అంటూ తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలనేది కొద్దిగా ఆలోచిస్తానండి. అంటే కొద్దిగా మనము ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకుండా కొద్దిగా కొద్దిగా తింటుంటే మనము డైజెషన్ అంటూ మంచిగా అవుతుంది. అండ్ మనకి టైం అంటూ మంచిగా సెట్ అవుతుంది. చిన్న చిన్న పోర్షన్స్ అంటూ మనం ఫుడ్ అంటూ తీసుకుంటే కూడా మంచి హెల్త్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటుంది అండి. టీ కంప్లీట్ తర్వాత మాట్లాడతానండి. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనకు కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, క్యారెట్ ఇలాంటివన్నీ మనకు ఎక్కువ దొరుకుతాయి కదండి. 50 రూపీస్కి 3 కాలీఫ్లవర్స్ ఇచ్చారు. ఇంకా 50 రూపీస్కి 3 కాలీఫ్లవర్స్ అంటూ తీసుకున్నాను. అండ్ గ్రీన్ పీస్ కూడా వచ్చిందండి, గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదండి, గ్రీన్ పీస్
50 రూపీస్కి 1 kg అంటూ ఇస్తే నేను 2 kgs అంటూ తీసుకున్నాను. ఇవి కూడా సీడ్స్ అన్ని ఒలిచేసి పక్కకు పెట్టేసుకోవాలి. బటానా అండ్ కాలీఫ్లవర్ బటానా వేసి పొటాటో వేస్తే కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కేక్ అంటూ చేయాలనుకుంటున్నానండి. కేక్ ప్రిపరేషన్ అంటూ పెట్టేసుకున్నాను అన్నీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మీకు రెసిపీ కావాలంటే మీరు తప్పగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను బిస్కెట్స్, టోస్ట్ ఇలాంటివి కాకుండా ఇంట్లోనే ఇలా కేక్ అంటూ ప్రిపేర్ చేసేసుకొని పిల్లలు కూడా ఇవి ఇష్టంగా తింటారండి. అది కూడా నేను ఎగ్లెస్ కేక్ అంటే చేస్తాను. ఓకే అండి, చూస్తున్నాను కదా అన్ని ప్రిపరేషన్ అంటూ పెట్టేసుకున్నాను. 1 by 1 అంటూ ఇంకా కేక్ అంటూ చేసేసేయాలండి. మీరు వాచ్ చేయండి. నాకు చాలా ఇష్టం అండి కేక్స్ అంటే. నేను రెగ్యులర్గా చేస్తుంటాను. కేక్ అంటే ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. అన్ని సామాన్లు పెట్టేసుకున్నా ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీకు పర్ఫెక్ట్గా చూపించాలంటే నాకు కామెంట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడైతే మనం కేక్ అంటే ప్రిపేర్ చేసుకుంటాం. వచ్చేసేయండి. vanilla essence. ఓకే అండి, ఇలా కేక్ అంటూ ప్రిపేర్ చేసేస్తున్నాను కదండి. ఇంకా ఇంట్లో అంటూ ఆల్టర్నేట్ డేస్ అయినా ఇలా చేస్తానండి కేక్స్. చూస్తున్నారు కదండి, ఇలా కేక్ అంటూ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మనం స్టోర్ చేసేసుకోవచ్చు అంటే ఒక 3 days అంటూ ఈజీగా వచ్చేస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా అవుతుంది. నేను ఎగ్లెస్ కేక్ అంటూ ప్రిపేర్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకొని ఇంకా కేక్ అంటూ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా పిల్లలకి ఇంకా టోస్ట్, బిస్కెట్స్ అట్లాంటివి ఆలోచనలు కూడా రావండి. ఇట్లా ఈజీగా సింపుల్గా ఇంట్లో కేక్ అంటూ చేసేస్తాం కదా, ఇష్టంగా తినేసేస్తాం. ఓకే అండి, వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చూసారు కదా బ్యాటర్ అంతా చేసేసుకొని ఇలా మనము ఓవెన్లో అంటే సెట్ చేసేసుకోవాలండి. నేను ఒక 6 minutes వరకు పెట్టుకుంటున్నానండి. మనకు కొద్దిగా క్వాంటిటీ అంటూ ఎక్కువ ఉంది కదా, 6 minutes అంటూ పెట్టేసేసుకుంటే కేక్ అంటూ బేక్ అయిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. ఇంకా టీ టైంకి ఇంకా ఎవరైనా గెస్ట్ ఎవరైనా వచ్చినా ఇలా కేక్ అండ్ టీ అంటూ ఇచ్చేస్తానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఎమీగా కూడా ఉంటుంది. వచ్చిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఓకే అండి, చూస్తున్నారు కదా, బేక్ అయిపోయిన తర్వాత కేక్ అంటూ ఎలా వచ్చిందో మీకు చూపించేస్తాను. ఓకే అండి, ఫాలో అయిపోండి.
ఓకే, చూస్తున్నారు కదా, మనకు ఇంకా టైం అంటూ ఇంకా ఎండ్ వచ్చేస్తుందండి, 1 minute ఎండ్. ఓకే అండి, ఇప్పుడు మనం బయటకంటూ తీసేసేస్తామండి. కేక్ అనేది చూద్దాము ఎలా వచ్చిందో కేక్ అనేది. అంతే అండి, సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఓవెన్ వరకు అయితే ఈజీగా అయిపోతుంది. ఓవెన్ లేని వారు కొద్దిగా టెక్నిక్ వేరేగా ఉంటుందండి, అది కూడా మీకు చూపించేస్తాను. చూస్తున్నారు కదండి, కేక్ అంటూ ఎంత సూపర్గా బేక్ అంటూ అయిపోయింది. ఇది మైక్రోవేవ్ బౌల్స్ అండి, మనకి ఇప్పుడు మార్కెట్లో అంటూ దొరుకుతున్నాయి కదా. ఇలా మీరు సైడ్స్ అటు చూస్తున్నారు కదండి, నేను పేపర్ అట్లాంటివి ఏమీ వేయలేదండి. ఉట్టి ఆయిల్ అంటూ ఇలా స్ప్రెడ్ చేసేసి బ్యాటర్ అంటూ వేసేసుకున్నాను. చూస్తున్నాను కదండి, కొద్దిగా హాట్గా ఉందండి. కూల్ అయిన తర్వాత కట్ చేసి చూపిస్తాను కేక్ అనేది ఎలా వచ్చిందో. ఇలా ఇంట్లోనే అన్నీ సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. టెక్నిక్ ఫాలో అయ్యి కొద్దిగా ఓపిక అంటూ ఉంటే అన్నీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట చూసారు కదా, కేక్ అంటూ ప్రిపేర్ చేసేసాను. నాకు కేక్ అంటే ఇష్టం అండి, ఎందుకంటే ఇంట్లోనే హ్యాపీగా బిస్కెట్స్ అట్లా ఎవ్రీ టైం కాకుండా ఇంట్లో ఇట్లా కేక్ అంటూ చేసుకుంటే మేము టీ టైం అయినా ఎవరైనా వచ్చినా మనం పెట్టడానికి చాలా బాగుంటుంది. అందుకోసం కేక్ అంటూ ప్రిపేర్ చేసేసాను. నేను ఎవ్రీ టైం చేసిన ఎగ్లెస్ కేక్ అంటూ చేస్తానండి. చూసారు కదా ఎలా పర్ఫెక్ట్గా అంటూ కేక్ అంటూ వచ్చేస్తుంది, కాబట్టి నేను రెగ్యులర్గా కేక్ అంటూ ఇష్టంగా చేస్తాను. ఓకే అండి, రెసిపీ మీకు కావాలి తప్పక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చూసారు కదా కేక్ అంటూ ప్రిపేర్ చేసేసాను. చాలా హాట్గా ఉందండి. కూల్ అయినాక కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. దాంతో మనం ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అంటూ వెళ్ళిపోదాం. ఓకే అండి, అంటే కేక్స్ చేయడం అలవాటు అంటే ఓవెన్ వచ్చిన తర్వాత ఇంకా కేక్స్ అంటే రెగ్యులర్గా చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కాలీఫ్లవర్ అంటూ తీసుకున్నాను. 50 రూపీస్కి 3 ఇచ్చిండండి. ఇప్పుడు వింటర్ కదా, మనకు కాలీఫ్లవర్ అనేది ఎక్కువనే దొరుకుతుంది. అండ్ గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను, మీకు చూపించాను అనుకుంటా. గ్రీన్ పీస్ ఇంకా స్టోర్ చేసుకోవచ్చు అండి. గ్రీన్ పీస్ అనేది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి. మనము గ్రీన్ పీస్ ఇలా 1 year మళ్ళీ మనకు వింటర్ వచ్చే వరకు మనం ఎలా స్టోర్ చేసుకోవాలో నేను మీకు ఇది కూడా చూపిస్తాను. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కూడా కొద్దిగా పన్నీర్తో చేద్దాం అనుకుంటున్నానండి. పన్నీర్ వేసి ఇంకా అది ఒకటి రెసిపీ అనేది చేసుకోవాలి. లంచ్కి అంటూ ప్రిపరేషన్ అంటూ స్టార్ట్ చేయాలండి. మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ అప్పుడు కలుస్తానండి. ఓకే అండి, బాయ్. వాషింగ్ మిషన్లో అంటూ బట్టలు అంటూ వేసానండి. అండ్ ఇప్పుడు బట్టలు అంటూ కొద్దిగా ఎండ వస్తుంది కదా, బట్టలు అంటూ ఆరేసిస్తే ఒక పని అవుతుంది. ఓకే అండి, ఈరోజు బెడ్షీట్స్ అంటూ వేసానండి. బెడ్షీట్స్ ఇవన్నీ ఆరేసిన తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే అండి, ఇంకా పిల్లలంతా ఆడుతున్నప్పుడు బయట ఒకసారి చూద్దామని వచ్చాను. ఇట్లా అల్లరి చేస్తుంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటూ ప్రిపేర్ చేస్తున్నానండి మా హస్బెండ్కి. ఓకే అండి, మార్నింగ్ టైంలో ఇడ్లీ, దోశ, ఉప్మా, రోటీ ఇలాంటివి చాలా బాగుంటాయండి. నేను ఆనియన్స్ సెట్ దోశ అంటూ మా హస్బెండ్కి వేస్తున్నానండి. అది చాలా బాగుంటుంది. ఇంకొక దోశ తింటే ఇంకా చాలా స్టమక్ అంతా ఫుల్గా ఉంటుందండి. చూస్తున్నా పుల్లట్టు దోశ అంటారు కదండి, అలా ఆనియన్స్ వేసి కొద్దిగా పొడి లాంటివి వేసేసి చేస్తున్నాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, ప్యాన్ అంటూ మొదలు ప్రీ హీట్ చేసేసుకోవాలండి దోశకి. దాని తర్వాత ఇలా దోశ అంటూ అంటూ వేసేస్తున్నాను. మనం సెట్ దోశ వేయాలనుకుంటే ఇలానే వేసేసుకోవాలండి. మనము మళ్ళీ ఇలా స్పూన్తోనే ఇలా కలపొద్దు, ఇది ఒకటేసారి వేసేసుకొని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఇట్లా మనకు రౌండ్గా అలా చేయొద్దు, సెట్ చేసేసుకొని ఇలా ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర అండ్ క్యారెట్ ఉంటే మీరు క్యారెట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా నేను ఆనియన్స్ అంటూ కొద్దిగా ఎక్కువనే వేసేసుకొని దీనిపైన పొడి లాంటివి వేసేసుకున్నాను. చాలా ఎమ్మిగా టేస్టీగా వచ్చిందండి. ఇలాంటిది ఒక్క దోశ తింటే చాలా స్టమక్ ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుందండి స్టమక్ కూడా. చూస్తున్నారు కదండి, కొద్దిగా పుట్నాల పొడి అండ్ కొద్దిగా
అది ఎల్లిగడ్డ కారం అంటారు కదా, మీకు చూపించాను అనుకుంటా, అది కూడా వేసేసాను. కొద్దిగా మంచి ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు కొద్దిగా వింటర్ కదండి, కొద్దిగా గీ అయినా బటర్ అయినా వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలాంటి దోశలు. ఇది మా హస్బెండ్కి ఇస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ అంటూ వేస్తున్నాను. ఓకే అండి, చూస్తారు కదా, ఇలా ఆయిల్ అంటూ వేసేసుకొని మంచిగా సిమ్లో అండ్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఎమ్మీగా టేస్టీగా చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, దోశ అంటూ మంచిగా సెట్ అయిపోయింది. మనము చెప్పాను కదా, ఆనియన్స్ వేస్ట్ చేశానండి, కొద్దిగా పుట్నాలు అండ్ ఎల్లిగడ్డ కారం అంటూ ఎంత బాగా కనిపిస్తుంది కదండి, కలర్ఫుల్గా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటిది ఒక దోశ తింటే ఇంకా మనకు లంచ్ కూడా అవసరం ఉండదు, అంత బాగా వచ్చింది. అండ్ మంచి క్రిస్పీ టేస్టీగా వచ్చింది. చూస్తున్నారు కదండి. ఎంతో టేస్టీగా యమ్మీగా కనిపిస్తుంది కదండి. నాకైతే మళ్ళీ మీ వాయిస్ ఇస్తుంటే మళ్ళీ ఇంకో దోశ వేసుకొని తినాలనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఎంత స్టమక్ కూడా మంచిగా హ్యాపీగా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఇలా మా హస్బెండ్కి అంటూ ఇచ్చేస్తున్నానండి దోశ అంటూ. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా మా హస్బెండ్కి అంటూ దోశ అంటూ ఇచ్చేసాను. నెక్స్ట్ అంటూ మనము కేక్ కూల్ అయిన తర్వాత కట్ చేస్తా అని చెప్పాను కదండి. కేక్ కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ అంటూ కట్ చేద్దాం. ఓకే అండి, వచ్చేసేయండి. కేక్ కూల్ అయింది, ఇప్పుడు కట్ చేద్దాం. ఓకే అండి. చూసారు కదండి, కేక్ అంటూ ప్రిపేర్ చేశాను అండ్ చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా.
ఓకే అండి, చూసారు కదా కేక్ అంటే చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇది ఎవ్రీ టైం ఇంట్లోనే నేను కేక్ చేస్తాను. ఒకసారి తిందాం ఎలా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చిందండి. ఎవ్రీ టైం ఎగ్లెస్ కేక్, ఎగ్లెసే చేస్తాను. మా పాప వాళ్ళకి, మా హస్బెండ్కి ఇట్లా ఎగ్లెస్ కేక్ అంటేనే ఇష్టం. చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ మీకు కావాలంటే నేను తప్పక షేర్ చేస్తానండి. కామెంట్ ఇప్పుడు తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే చేసుకుంటే మనకు టోస్ట్, బిస్కెట్స్ అంటూ అవసరం ఉండదండి. అందుకోసం నేను ఎవ్రీ టైం ఇలా కేక్ చేసేసుకొని ఒక కప్ ఆఫ్ టీ అని ఈ పీస్, ఒక కేక్ పీస్ ఇలా తినేసేస్తే మనకు మార్నింగ్ అంటూ కొద్దిగా ఎనర్జీ అంటూ వస్తుంది. కాబట్టి నేను కంపల్సరీ కేక్స్ అంటూ ఇష్టంగా చేసుకుంటాను. ఓకే అండి, మరి లంచ్ ప్రిపరేషన్ అంటూ చేసుకోవాలి. ఇందాక మా హస్బెండ్కి దోశ అంటూ వేసి ఇచ్చాను, మా పాప వాళ్ళకంటూ చేసేసాను. చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. మీకు కావాలంటే నేను ఈ రెసిపీ అంటూ తప్పక షేర్ చేస్తాను. లంచ్కి ఏం చేస్తానో నేను అది కూడా మీకు చూపిస్తాను. ఈరోజు డే ఇన్ మై లైఫ్ అంటే ఈరోజు అంటే ఎలా డే అంటే స్పెండ్ చేశాను అంటూ మీకు చూపించేస్తాను. ఓకే అండి, బాయ్. మళ్ళీ లంచ్కి కలుస్తాను. కేక్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది. బాయ్. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది గోంగూర అండ్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పాలక్, పాలక్, కొత్తిమీర, అండ్ ఇది వచ్చేసి పుదీనా, కరివేపాకు, గోంగూర, పాలకూర, కొత్తిమీర, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇవన్నీ షాపింగ్ అంటూ చేశాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈరోజు ఇవంటూ షాపింగ్ అంటూ చేశాను. ఇంటి ముంగటికి వచ్చేస్తాయి మనకు. హోమ్ డెలివరీ, డోర్ డెలివరీ లాగా ఇంట్లోనే ఉండి అన్ని షాపింగ్ అంటూ చేసేసుకోవచ్చు. ఈరోజు అయితే ఇవన్నీ తీసేసుకున్నాను. అండ్ రెసిపీస్ మాత్రం కుక్ చేసి రేపు అంటూ మీకు అప్లోడ్ చేస్తాను. ఏం రెసిపీస్ చేస్తాను రేపు చూసేసేయండి. బాయ్. ఇక్కడికి ఈ వీడియో అంటూ ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ అంటూ నేను ఇంకా ఫర్దర్గా రేపు అంటూ కంటిన్యూషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.